అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సుంకాల విషయమై ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతీకార సుంకాలు విధిస్తూ ప్రపంచ స్టాక్ మార్కెట్ కుదేలవ్వడానికి కారణమయ్యారు. ప్రపంచ వాణిజ్య రంగంపై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపింది. ఆ దెబ్బకు దిగివచ్చిన ట్రంప్ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఉపశమనం కలిగించేందుకు దిగివచ్చారు. ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఈ 90 రోజులు ఆయా దేశాల ఉత్పత్తులపై నామమాత్రంగా 10% దిగుమతి సుంకాలను వసూలు చేస్తామని వెల్లడించారు. వాస్తవానికి ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అది వాయిదా పడినట్టయింది. మిగతా దేశాలకు ఊరట కల్పించిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం కయ్యానికి కాలు దువ్వే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ దేశంపై సుంకాల భారాన్ని 104% పెంచిన ట్రంప్ తాజాగా దాన్ని ఏకంగా 125% పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పైగా ప్రతీకార సుంకాల విధింపు వాయిదా నుంచి చైనాకు మినహాయింపు ఇవ్వలేదు. దాంతో డ్రాగన్ వైట్ హౌజ్ల మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభం కాబోతోంది అంటున్నారు నిపుణులు. ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల పట్ల విదేశాల నుంచి పక్కన పెడితే అమెరికాలో కూడా పెద్ద స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ప్రతీకార సుంకాలు వసూలు చేయడం ప్రారంభిస్తే అది ప్రపంచ మార్కెట్ పతనానికి దారితీసి ప్రపంచ ఆర్థిక మాంద్యం తలెత్తే పరిస్థితులు వస్తాయని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో సుంకాలను నిలిపివేయాలని తోటి రిపబ్లికన్లు, వ్యాపార కార్యనిర్వాహకులు అమెరికా అధ్యక్షుణ్ణి చాలా రోజులుగా అభ్యర్థిస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం నా విధానాలు ఎప్పటికీ మారవు అని చెబుతూ ఆయన తన అభిప్రాయాన్ని కొనసాగించారు. అయితే ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలవ్వడంతో ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రపంచ దేశాల అభ్యర్థన మేరకు మాత్రమే తాను సుంకాల అమలు 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నానంటూ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు.